హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా మామిడికాయ తురుము పచ్చడి చూపిస్తానండి. సీజన్ స్టార్ట్ అయింది కదా, అందరూ ఎలా పెట్టుకోవాలో తెలియక కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. ఈ వీడియో చూసాక మీకే అర్థమవుతుంది ఎంత బాగా కుదురుతుందో. ఎలా చేసేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా మామిడికాయల్ని క్లీన్గా వాష్ చేసి తీసుకోండి. నేను రసాలు తీసుకుంటున్నానండి, మీరు ఏ బ్రాండ్ అయినా పర్లేదు తీసుకోవచ్చు. క్లీన్గా వాష్ చేసుకొని తడి అనేది లేకుండా మంచిగా క్లాత్తో క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత పీల్ ఆఫ్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పీల్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా మీరు ఎన్ని తీసుకుంటే అన్ని మామిడికాయలు పీల్ ఆఫ్ చేసుకొని కాసేపు గాలికి అలా పెట్టేసేయండి. నేను మాత్రం 3 తీసుకున్నానండి. ఆ తర్వాత ఇలా గ్రేట్ చేసుకోవాలి. గ్రేటర్ అందరి ఇంట్లో ఉంటుంది కదా, ఇలా సన్న దాంతో కాకుండా ఇలా దొడ్డు దాంతో గ్రేట్ చేసుకోండి. మంచిగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. మొత్తం తీసుకున్న మామిడికాయలన్నీ ఇలా మంచిగా గ్రేట్ చేసుకోండి. సీజన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి లోపల జీడి ఇంకా పూర్తిగా తయారవ్వదండి, అందుకని చూసుకొని చేసుకోండి. జీడి వేస్తే అంత బాగుండదండి టేస్ట్. సో చూసుకొని అక్కడక్కడ చూసుకుంటూ చేసుకోండి. ఇలా మొత్తం తురిమేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు కొలుచుకుందాం. ఇలాంటి చిన్న బౌల్ నేను ఒకటి తీసుకున్నానండి. మీకు ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు మెజర్ చేసుకుందాం. మనం కప్ని పూర్తిగా నింపకుండా లైట్గా ఇలా ఫిల్అప్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకోండి. అలాగే మీకు ఎన్ని బౌల్స్ వేస్తే అన్ని బౌల్స్ వేసేసుకోండి. నాకు మాత్రం 2 పడ్డాయండి బౌల్స్. ఆ 2 బౌల్స్ని తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లో వేసేసుకొని మీరు ఏ బౌల్లో పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అదే బౌల్లోకి తీసేసుకోండి. ఈజీగా ఉంటుంది, మీకు ఎక్కువ బౌల్ కాకుండా ఉంటాయి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇలాంటి జార్స్ ఉంటాయి కదా అందరి ఇంట్లో, దాంట్లో వేసేసుకొని మెత్తగా స్మాష్ అయినా చేసుకోండి, లేకపోతే మిక్సీ అయినా పట్టేసుకోండి. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేసుకోండి. నేను మాత్రం ఇలాంటి జార్లో వేసి మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల తురుముకి 1 కప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కారం ఎంత తీసుకున్నామో అందులో సగం సాల్ట్ తీసుకోవాలండి. ఈ కొలతలతో మీరు ఫాలో అవ్వండి. ఆ తర్వాత మెంతి పొడి కూడా యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి, అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోండి. నేను తీసుకున్న మామిడికాయలు అయితే బాగా పుల్లగా ఉన్నాయండి, అందుకే నేను కారం ఎక్కువ తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ చప్పగా అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి, చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు ఆయిల్ తీసుకోండి. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా 1 రెబ్బ మొత్తం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసేయండి. ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. ఆ తర్వాత అందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే యాడ్ చేసుకోవాలండి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత పోపుని మామిడికాయ తురుములో యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి, మొత్తం కలిసేలాగా. ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది ఊరిన తర్వాత ఆయిల్ మీదకి తేలుతుందండి. నాకు కొంచెం ఇక్కడ ఆయిల్ తగ్గినట్టుగా అనిపించింది, అందుకని కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని మళ్ళీ చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఉప్పు కారం సరిపోకపోయినా తర్వాత యాడ్ చేసుకోవచ్చండి. అంతే, ఎంతో యమ్మీ అయినా మన మామిడికాయ తురుము పచ్చడి రెడీ. ఈ స్టైల్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది ఇన్స్టెంట్గా తినేసేయచ్చండి, దీనికి ఊరాల్సిన పని కూడా ఏం అవసరం లేదు. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసి తినేస్తే చాలా బాగుంటుంది. అలాగే 2 డేస్ తర్వాత మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఈ పచ్చడి బయట అయితే 3 నెలలు, ఫ్రిడ్జ్లో అయితే 6 నెలలు నిల్వ ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.